హలో అండి. ఐపీఎల్ సీజన్లో ఈ 2025లో ప్రాబబుల్ 11 ఎవరు ఉండొచ్చు అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. మూడు టీముల కింద చొప్పున 3 వీడియోల్లో చేసేద్దాం. ఫస్ట్ హాట్ ఫేవరెట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలుసుండి ఓపెనింగ్గా రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే వస్తాడు. నేనైతే ఎక్సెల్లో రాసుకున్నాను, అందుకు చెప్తున్నాను చూసి. సో ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే. ఫస్ట్ డౌన్ రాహుల్ త్రిపాఠి వస్తాడు. శివం దుబే సెకండ్ డౌన్ దించుతారు. శామ్ కుర్రన్, నెక్స్ట్ రవీంద్ర జడేజా యాజ్ యూజువల్గా ఉన్నాడు. ధోని మూమెంట్ బట్టి 19th ఓవర్ అయితే 28th ఓవర్ అయితే ధోని వస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ మంచి స్పిన్నర్ కావాలి కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ వస్తాడు. నెక్స్ట్ అన్షుల్ కంబోజ్ వస్తాడని అనుకుంటున్నాను నెక్స్ట్ డౌన్. నూర్ అహ్మద్, మతీషా పతిరానా. ఇది నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నా. ఇంపాక్ట్ ప్లేయర్గా బహుశా ఖలీల్ అహ్మద్ని కానీ, సెకండ్ బ్యాటింగ్ వస్తే ఇంకా వేరే బ్యాట్స్మెన్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. స్టార్ ప్లేయర్స్ ఎవరెవరు తెచ్చుకున్నారంటే ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మ లక్ కోసం తీసుకున్నట్టున్నారు, ఎందుకంటే మ్యాక్సిమం కరణ్ శర్మ ఉన్న టీములు నగ్గినాయని. అలాగే మిచ్చల్ శాంతనర్ని తీసుకున్నారు. అర్జున్ టెండూల్కర్ రిఫరెన్స్ ఏదైతే అది అవ్వచ్చు, అర్జున్ టెండూల్కర్ని తీసుకున్నారు. నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎవరంటే ఓపెనింగ్గా విల్ జాక్స్, రోహిత్ శర్మ వస్తాడు అనుకుంటున్నాను. తర్వాత నమన్దీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కెప్టెన్, రాబిన్ మింజ్ విక్కీ కీపర్, దీపక్ చాహర్ ఎందుకంటే ఇషాన్ కిషన్ వదిలేశారు కాబట్టి విక్కీ కీపర్గా రాబిన్ మింజ్ అనుకుంటున్నా. దీపక్ చాహర్, మిచ్చల్ శాంట్నర్, అల్లా గంజఫర్, జస్ప్రీత్ బుమ్రా ప్రజెంట్ టెస్ట్ కెప్టెన్, ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఓపెనింగ్ బౌలింగ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. దీపక్ చాహర్ ఫైనల్ డెత్ ఓవర్లో బౌలింగ్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ ఏమన్నా ఉండొచ్చు. అదే సెకండ్ బ్యాటింగ్కి వస్తే బహుశా బెవన్ జాకబ్సన్ కానీ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో హాట్ ఫేవరెట్, ఒకసారి కూడా కప్పు కొట్టకపోయినా సరే చెన్నై, ముంబై అంతకన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఒక రవ్వ ఎక్కువ ఉంటుంది, అది విరాట్ కోహ్లీ వలన ఆర్సీబీ. వాళ్ళ ఆర్సీబీ మెగా ఆక్షన్లో తెచ్చుకునే కన్నా ముందు రిటైన్ ప్లేయర్స్ ఎవరెవరో చూద్దాం. విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ, రజత్ పటిదార్, యష్ దయాల్. వీళ్ళు ఎందుకు మళ్ళీ మంచి మంచి స్టార్ ప్లేయర్స్ని కానీ మామూలుగా బాగా ఉపయోగపడే ప్లేయర్స్ని కొనలేదు, జనాలకి కూడా అర్థం కావట్లేదు. బహుశా వీళ్ళ తెచ్చుకున్న స్టార్ ప్లేయర్స్ అయితే లియామ్ లివింగ్స్టన్, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జోస్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ వీళ్ళనైతే తెచ్చుకున్నారు. ఎంగిడి మంచి బౌలింగే ఉంది, దేవదూత్ పడిక్కల్ బ్యాటింగ్. వీళ్ళంతా ప్రాబబుల్ 11. నా ప్రాబబుల్ 11 ఇది ఆర్సీబీకి సంబంధించి. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీళ్ళు ఓపెనింగ్ వస్తారు. రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్ వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ఉంటారు. జితేష్ శర్మ కీపర్ ఉన్నాడు. టిమ్ డేవిడ్, రషిక్ దార్ ఆబ్వియస్గా బౌలింగ్ విభాగంలో యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్గా బహుశా స్వప్నిల్ సింగ్ ఉండొచ్చు. ఇదే అండి టాప్ 3 ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న టీమ్స్, ఐపీఎల్లో టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ ఉన్న టీమ్స్ యొక్క ప్రాబబుల్ 11. మీ యొక్క కామెంట్స్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.